వరుసగా మూడోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ సరికొత్త వ్యూహాలతో దూసుకెళ్తోంది. ఎన్డీఏ కూటమిని విస్తరించడంపై ఫోకస్ పెట్టిన బీజేపీ పరోక్షంగా విపక్ష కూటమికి చెక్ పెడుతోందా? ఓవైపు విపక్ష కూటమికి చెక్ పెడుతూ మరోవైపు ఎన్డీఏ కూటమిని విస్తరించే పనిలో నిమగ్నమైన బీజేపీ లోక్సభ ఎన్నికల్లో అనుకున్న లక్ష్యం సాధించేనా? బీజేపీ అమలు చేసిన స్ట్రాటజీ ఫలిస్తే కేంద్రంలో మరోసారి అధికారం ఖాయమా? లోక్సభ ఎన్నికలకు ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది బీజేపీ. రానున్న ఎన్నికల్లో ఒంటరిగానే 370కి పైగా సీట్లలో విజయం సాధించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోంది. ఇక అదే సమయంలో మిత్రపక్షాలతో కలిసి ఏకంగా 400 సీట్లను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. అయితే బీజేపీ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తుండటంతో పాటు ఎన్డీఏ కూటమి బలం పెంచుకుంటోంది. బీజేపీ ఉత్తరాది రాష్ట్రాల్లో బలంగా ఉన్నప్పటికీ దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం అనుకున్న స్థాయిలో లేదు. దీంతో ఈసారి దక్షిణాది రాష్ట్రాల్లో కూడా వీలైనన్ని ఎక్కువ సీట్లలో విజయం సాధించేందుకు మిత్రపక్షాలను పెంచుకుంటోంది. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలదే హవా. దీంతో పొత్తుల ద్వారానే దక్షిణాదిలో పాగా వేయాలని భావిస్తోంది. దక్షిణాది రాష్ట్రాల నుంచి మరికొన్ని పార్టీలు ఎన్డీఏలో చేరితే ఇక ఆ పార్టీకి దక్షిణాది నుంచి అధిక స్థానాల్లో విజయం పెద్ద కష్టమేమీ కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల్లో వ్యూహాలు అమలు చేయడం, ఓటర్లను ఆకర్షించడం, స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవడంతో బీజేపీ పెట్టింది పేరు. ఎన్నికలు ఏవైనా తమదైన వ్యూహాలను అమలు చేస్తూ సత్తా చాటుతోంది బీజేపీ. ఎన్నో సవాళ్లు ఉన్నప్పటికీ అనుకూలత, వ్యతిరేకత వంటి వాటితో సంబంధం లేకుండా వ్యూహాత్మకమైన ప్రణాళికతో సత్తా చాటడం బీజేపీ ప్రత్యేకత. అందుకు ఇప్పటికే కేంద్రంలో 2 పర్యాయాల అధికారంలో వచ్చినప్పటికీ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తామని అంత ధీమాగా చెబుతోంది. అంతేకాదు ఈసారి లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే 370 సీట్లు, ఎన్డీఏ కూటమి 400కు పైగా స్థానాల్లో సీట్లు సాధించేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తోంది. అదే సమయంలో విపక్ష కూటమి లొసుగులను తనకు అనుకూలంగా మార్చుకుంటూ ఎన్నికల సమరానికి శరవేగంగా సమాయత్తమవుతోంది బీజేపీ. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో ఇంతకు ముందు 38 పార్టీలు ఉండగా జేడీయూ, ఆర్ఎల్డీ చేరికతో దాని బలం 40కి చేరింది. అయితే ఇందులో లోక్సభలో ప్రాతినిధ్యం లేని పార్టీలే ఎక్కువగా ఉన్నాయి. అయితే కాంగ్రెస్కు ప్రాంతీయ పార్టీలను దూరం చేసే క్రమంలో ఎన్డీఏకు ఇవన్నీ ముఖ్యంగా మారాయి. మరోవైపు విపక్ష కూటమిలోని పార్టీల సంఖ్య తగ్గుతుండడం బీజేపీకి కలిసొచ్చే అంశమే. కుల సమీకరణాలు, ఓట్ల చీలిక, ప్రత్యర్థి పార్టీలను ఇరుకున పెట్టడమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది బీజేపీ. ప్రస్తుత రాజకీయాల్లో కూటములకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. ఈ క్రమంలోనే బీజేపీ రాష్ట్రాల వారీగా తమతో కలిసి వచ్చే పార్టీలను ఎన్డీఏలో చేర్చుకుంటూ బలం పెంచుకుంటోంది. తద్వారా వచ్చే ఎన్నికల్లో తాము అనుకున్న 400కు పైగా లోక్సభ స్థానాలు దక్కించుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. మరోవైపు ఎన్డీఏ కూటమిలో చేరే పార్టీల సంఖ్య పెరుగుతుండగా అదే సమయంలో విపక్ష కూటమిని పలు పార్టీలు వీడుతుండడం కూడా బీజేపీకి కలిసి రానుంది. జమ్మూ కాశ్మీర్లో ఫరూక్ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ విపక్ష కూటమి నుంచి బయటకు వచ్చి ఎన్డీఏలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇది జమ్మూ కాశ్మీర్లో బీజేపీకి కలిసి వచ్చే అంశమని చెప్పొచ్చు. ఇక కేరళలోని కేరళ జనపక్షం సెక్యులర్ పార్టీని బీజేపీలో విలీనం చేసింది. ఆ పార్టీ చీఫ్ పీసీ జార్జ్ కేరళ రాజకీయ వ్యవహారాల ఇన్ఛార్జి ప్రకాష్ జవదేకర్ సమక్షంలో కాషాయం కండువా కప్పుకున్నారు. 7 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన జార్జ్ చేరికతో కేరళలో బీజేపీకి కాస్త బలం పెరిగిందని చెప్పొచ్చు. ఇక తమిళనాడులో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన అన్నాడీఎంకేను మరోసారి కూటమిలో చేర్చుకునే ప్రయత్నాలు కూడా ప్రారంభించింది. వీటితో పాటు తమిళనాడులో వ్యూహాత్మక అడుగులు వేస్తూ ఎన్డీఏ కూటమి బలం పెంచేందుకు ప్రయత్నిస్తోంది బీజేపీ. ఇక బీహార్లో నితీష్ కుమార్, మహారాష్ట్రలో అజిత్ పవార్ పార్టీలు ఎన్డీఏలో చేరడం బీజేపీకి చాలా కలిసి వచ్చే అంశంగా చెప్పొచ్చు. మరోవైపు ఏపీలో టీడీపీ, జనసేనతో పొత్తు, తెలంగాణలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి పెరిగిన ఓటు బ్యాంకుతో గతంలో కంటే ఎక్కువ సీట్లు గెలిచే అవకాశం ఉందని కమలనాథులు అంచనా వేస్తున్నారు.
ఇక అదే సమయంలో తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు అవసరమైన సందర్భాల్లో బీజేపీకి పరోక్షంగా మద్దతిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ పార్టీల్లో ఏదైనా ఒకటి ఎన్డీఏలో చేరితే బీజేపీ బలం దక్షిణ భారతంలో మరింతగా పెరిగే అవకాశం ఉంది. మొత్తంగా ఎన్డీఏ కూటమిని బలోపేతం చేసుకోవడం ద్వారా అటు ఉత్తరాదితో పాటు దక్షిణాదిలోనూ సీట్లు పెంచుకోవాలని ప్రయత్నిస్తోంది బీజేపీ. ఇదే సమయంలో కాంగ్రెస్కు ప్రాంతీయ పార్టీలను దూరం చేయడం ద్వారా విపక్ష కూటమికి సీట్ల సంఖ్య తగ్గేలా వ్యూహం రచిస్తోంది. తద్వారా కాంగ్రెస్ ముక్త్ భారత్ నినాదంతో మరోసారి విజయం సాధించేలా ముందుకు సాగుతోంది బీజేపీ. ఇప్పటికే లోక్సభ ఎన్నికల్లో దూకుడుగా వ్యవహరిస్తోన్న బీజేపీ తొలి జాబితాలో 195 మంది అభ్యర్థులను ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది. వీలైనంత త్వరగా మిగిలిన అభ్యర్థులను ప్రకటించేందుకు కసరత్తు చేసింది. ఇప్పటికే సీటు లభించిన అభ్యర్థులు ఎన్నికల ప్రచారం చేసుకునే వెసులుబాటు కల్పించింది బీజేపీ. అదే సమయంలో మోదీ ఇటీవల వరుసగా దేశంలోని పలు రాష్ట్రాల్లో పర్యటిస్తూ బీజేపీ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో భారీ సంఖ్యలో సీట్లను కైవసం చేసుకునేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తే ఇక ఆ పార్టీకి తిరుగు ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా బీజేపీ ఎన్డీఏ కూటమి రానున్న ఎన్నికల్లో ఎన్ని సీట్లను సాధిస్తుందనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. కేంద్రంలో హ్యాట్రిక్ విజయం సాధించేందుకు సరికొత్త వ్యూహాలతో లోక్సభ సమరానికి సిద్ధమవుతున్న బీజేపీ మిత్రపక్షాలతో కలిసి 400 సీట్లను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈసారి ఎన్డీఏకు ధీటుగా విపక్ష కూటమి కూడా సన్నద్ధమవుతుండటంతో విపక్షాలను చిత్తుగా ఓడించాలని బీజేపీ ప్రయత్నిస్తోంది.